అవును. సార్ లగేజ్ అంతా పెట్టేశాను, బయలుదేరదామా సార్? ఓ పని చెయ్యి, కార్ స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి ఉంచు. వెళ్ళు. అలాగే సార్. వీడు ఇంకా రావట్లేదేంటి? ఫ్లైట్ టైం అవుతుంది. అక్షయ్ అన్నా తొందరగా రా, ఫ్లైట్ టైం అవుతుంది. వస్తున్నామన్నా. వచ్చారా? రండి, త్వరగా రండి, టైం అవుతుంది. సోఫీ రెడీ కొద్దిగా లేట్ అయిందన్నా. రండి పోదాం. సోఫీ hey hey what's happening Sophie are you okay what happened ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందిరా. hey sweetheart is it food poison It's not food poison, Akshay. Then? You're going to be a dad. I'm pregnant. could be dad wow hey that's nice Mwah. Yes. Come let's go upstairs and take some rest లక్ష్మి 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 వదులు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు భావన ఏం చేస్తుందో. ఏమైందమ్మా ఇంత అగైత్యానికి పాల్పడ్డావు? నాకు బావ అంటే చాలా ఇష్టం. బావ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఇంకెవరిని నా జీవితంలో ఊహించుకోలేను. నాకు బావ అంటే అంత ఇష్టం. చూడమ్మ లక్ష్మి, బావతో నీ పెళ్లి జరగాలి, అంతే కదా? సోఫీకి ఎలాగైనా అబార్షన్ చేయించి వాడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను ఖచ్చితంగా ఇంటి కోడలు చేస్తాను. అక్షయ్, నా మాట మీద నీకు గౌరవం ఉందా లేదా? ఎందుకు లేదన్నయ్య అయితే నేను చెప్పినట్టు విను. చెప్పు సోఫియాకి అబార్షన్ చేయించి తనని లండన్ పంపించేయి. what are you talking అన్నా? నా సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్. I can't kill my blood. I will never do that. దీనికి అసలు ఒప్పుకోను. Bloody nonsense. రేయ్, మరి లక్ష్మి సంగతి ఏంట్రా? నేనేం చేయాలి? ఓకే సరే, లక్ష్మి కావాలంటే మేమే దగ్గర ఉండి ఒక మంచి కురాన్ని చూసి పెళ్లి చేసేస్తాం. అక్షయ్, నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని నాన్నగారు ఆల్రెడీ అత్తయ్యకి మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట సంగతి ఏంటి? నేను మాట ఇచ్చానా? నేను కాదు కదా. హ. ఓ, అలా వచ్చావా? గుడ్. నాన్నగారి ఆఖరి కోరిక తీర్చలేని నీకు ఆయన ఆస్తి మీద కూడా హక్కు లేదు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. Shit! మొన్న ఒక చిన్న మందు పార్టీ చేసుకున్నాం. ఆ మందులో నేను సోఫీ నువ్వు సోఫీ వద్దు బాబు, ఇంకేం చెప్పొద్దు.